హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చి చపాతి చట్నీ చేశాను. మీ బాబు నేనే తిన్నాము. మా ఆయన అయితే ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళి తినేసి వచ్చారు. నేను చెప్తున్నాను కదా పెరటి పక్క మాది చెత్తదల్లికి వెళ్తే చూడండి మొత్తం జంగలేని మీకు చూపించాలనేసి వీడియో తీసా. మొత్తం అయిపోక ఆకుపక్క మొత్తం జంగల్ అక్కడొక ఇల్లు అక్కడొకళ్ళు ఉంటుంది. నేను చెప్పాను కదా మస్తు భార్యలు వస్తాయండి నైటు. అయితే లోక్ వేసాను అయినా లోక్ చెక్ చేసా కానీ పడలేదు. అందు గురించి లోక్ మంచి చక్కగా వేసి డోర్ వేసానండి. ఎందుకంటే చలి వేస్తుంది కదా మస్తుగా, అందుకే డోర్ వేసా. దాని తర్వాత గ్యాస్ క్లీన్ చేసిన కనీసం వచ్చా. గ్యాస్ అయితే క్లీన్ చేసా. ఎందుకంటే మరి ఆడవాళ్ళకి ఇదే పని కదా, తినడము, గ్యాస్ తొడసడము, గిన్నెలు తోమడము, ఏ పనులు మన ఆడవాళ్ళకి. అందు గురించి మరి క్లీన్ నైట్ చేసేస్తే మరి తెల్లవారు అంత పనులు ఉండవు. అయితే నా తెలుగు కొద్దిగా అంటుతుందండి. అందుకని మాది ఒడియా కలుస్తుంది కదా, ప్యూర్ తెలుగు నాకు రాదు. నాకు ఎట్లాగే తెలుగు వచ్చు. అయితే మరి గ్యాస్ క్లీన్ చేసేసి తర్వాత గిన్నెలు దమ్మనికి వచ్చానండి. గిన్నెలను క్లీన్ చేస్తే మంచిదే, మన తెల్లరికి అంత పన్ను ఉండదు. అందుకే గిన్నెలు దోముతున్నా. గిన్నెలు దోమేస్తే మరేం పని ఉంది కదా. పొద్దున్నే చక్కగా వేసుకొని చక్కగా స్నానం చేసుకొని వంటగంట చేసుకోవచ్చు. బాబుకి స్కూల్ టిఫిన్ రెడీ చేసుకోవచ్చు, మా వారికి టిఫిన్ రెడీ చేసుకోవచ్చు. అందుగురించి నైట్ మొత్తం క్లీన్ చేసేస్తాను కిచెన్ పని. అంతే చేసా. దాని తర్వాత వచ్చి చేపలకి అనికి తిండి వేయాలి కదా, మనం తింటున్నాం మరి అయితేనవా. అందు గురించి అవి తిన్నికి వేసాను. మా ఒడిశాలో అయితే మరి ఎట్లాగే చేస్తారండి. నా వీడియో కనుక ఒడిశా రెడ్డి అమ్మాయి, గాయత్రి రెడ్డి అమ్మాయి, ఒడిశా అమ్మాయిది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. గుడ్ నైట్.